Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పుష్ప 2 బాక్స్ ఆఫీస్ దగ్గర 10 డేస్ హిస్టారికల్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 10 డేస్ లో ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ ని క్రియేట్ చేసిన ఈ ఫిల్మ్ డేట్ అండ్ ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేస్తూ ప్రొడ్యూసర్ లెక్కల్లో 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ అప్కమింగ్ సినిమాలకి పెద్ద బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. అలానే ట్రైల్ లెక్కల్లో 85 కోట్ల గ్రాస్ ని దాటేస్తూ ఎపిక్ రికార్డ్స్ తో మొత్తం ముగించింది ఈ ఫిల్మ్. ఇందులో మెజారిటీ ఆఫ్ కలెక్షన్స్ హిందీ నుంచి ఉండడం విశేషం. డేట్ అండ్ తెలుగు స్టేట్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ మిస్ అయినా సర్ప్రైజింగ్లీ మంచి నెంబర్నే పెట్టింది. ఈ రోజు బుకింగ్స్ కూడా ఎక్సలెంట్ గా జరుగుతున్నాయి. ఇక వీకెండ్ లో ఎంటర్ అవడంతో కర్ణాటక అండ్ తమిళనాడులో 2 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా హిందీలో 500 కోట్ల నెట్ మార్క్ ని దాటిస్తూ ఇప్పటివరకు జరిగిన బుకింగ్స్ తో బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని కూడా దాటిస్తూ ఏడేళ్లుగా ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేసింది పుష్ప 2. బాహుబలి 2 లాంటి ఎపిక్ హిట్ ని 10 రోజుల్లోనే దాటడం అంటే అది కూడా ఒక కమర్షియల్ మూవీతో చిన్న విషయం కాదు. అలానే 10 డేస్ తో వచ్చిన కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా RRR ఫస్ట్ రిలీజ్ వచ్చిన కలెక్షన్స్ ని దాటేస్తూ మరో రికార్డ్ కూడా పెట్టింది ఈ ఫిల్మ్. రికార్డ్స్ లో పుష్ప పేరు ఉండడం కాకుండా పుష్ప 2 పేరు పైన ఎన్నో రికార్డ్స్ వచ్చి పడ్డాయి. ఇంకా రష్యా, జపాన్, చైనా రిలీజ్ లో కూడా బ్యాలెన్స్ ఉండడంతో ఫుల్ రన్ లో బాహుబలి 2 దంగల్ రికార్డ్స్ రిస్క్ లో పడినట్టే. సో లేట్ చేయకుండా 10 డేస్ లో వచ్చిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అండ్ హిట్ అవడానికి ఇంకా ఎంత కలెక్ట్ చేయాలో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 10వ రోజు 7.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెట్టగా 10వ రోజు ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా స్టిల్ RRR ఫిల్మ్ 16 కోట్ల షేర్ తో టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. సో ఈ 7.7 కోట్ల షేర్ తో కలెక్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. నైజాంలో 81 కోట్ల మార్క్ ని దాటేస్తూ RRR అండ్ కల్కి తర్వాత ప్లేస్ లో ఉండగా మరో 19 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 14.5 కోట్లయితే ఉంటుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక సీక్రెట్ విషయానికి వస్తే 10వ రోజు 1 crore షేర్ మార్క్ ని దాటేస్తూ దుమ్ము లేపగా 10 డేస్ షేర్ 27 కోట్ల మార్క్ దాటింది. సీరియల్ లో బిజినెస్ 30 కోట్లు కావడంతో మరో 3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 1.5 కోటి షేర్ ని కలెక్ట్ చేసే ఛాన్సులున్నా మండే నుంచి టార్గెట్ 1.5 కోట్లయితే ఉంటుంది. ఇక ఉత్తరాంధ్రలో డేట్ అండ్ 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా 10 డేస్ షేర్ ఇక్కడ 20 కోట్ల మార్క్ దాటింది. ఉత్తరాంధ్రలో 20 కోట్ల షేర్ మార్క్ దాటిన సినిమాలు చాలా రేర్. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి చేరింది ఈ ఫిల్మ్. ఇక్కడ బిజినెస్ 23 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఇక ఆంధ్ర మొత్తం మీద డేట్ అండ్ గ్రోత్ చూపెట్టగా 10 డేస్ కి గాను ఈస్ట్ లో జరిగిన 14.5 కోట్ల బిజినెస్ కి గాను 10.8 కోట్లు, వెస్ట్ లో జరిగిన 10.8 కోట్ల బిజినెస్ కి గాను 8.4 కోట్లు, గుంటూరులో జరిగిన 15.2 కోట్ల బిజినెస్ కి గాను 13.4 కోట్లు, కృష్ణలో జరిగిన 12.5 కోట్ల బిజినెస్ కి గాను 10.9 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 7.2 కోట్ల బిజినెస్ కి గాను 6.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 178.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 257 కోట్ల మార్క్ దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 215 కోట్లు కావడంతో మరో 36.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 26.5 కోట్లయితే ఉంటుంది. చూస్తుంటే ఫుల్ రన్ లో వితౌట్ జీఎస్టీ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవడం కష్టంగానే కనిపిస్తుంది. ఇక కర్ణాటక విషయానికి వస్తే 10వ రోజు 2.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా 10 డేస్ షేర్ 42.5 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 32 కోట్లు కావడంతో ఇప్పటికే 10.5 కోట్ల ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతుంది పుష్ప 2. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో 45 కోట్ల మార్క్ ని ఇక్కడ దాటేయబోతుంది. ఇక తమిళనాడులో కూడా డేట్ అండ్ 2 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేయడంతో 10 డేస్ షేర్ 28 కోట్లకి చేరుకుంది. ఇక్కడ బిజినెస్ 52 కోట్లు కావడంతో మరో 24.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ రోజు ఒక 3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన మండే నుంచి టార్గెట్ 21 కోట్లయితే ఉంటుంది. ఇక కేరళలో జరిగిన 20 కోట్ల బిజినెస్ కి గాను 6.9 కోట్ల షేర్ దగ్గర ఆగిపోగా నార్త్ లో డేట్ అండ్ 46.5 కోట్ల నెట్ తో ఇండస్ట్రీ రికార్డ్ పెట్టిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను 507 కోట్ల నెట్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటివరకు జరిగిన బుకింగ్స్ తో 515 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్స్ ని హిందీలో 10 డేస్ రన్ తోనే దాటేసింది. ఈ రోజు ఖచ్చితంగా 50 కోట్ల నెట్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో 11 డేస్ నెట్ 550 కోట్ల మార్క్ దాటబోతుంది. సో హిందీలో ఫస్ట్ 700 కోట్ల నెట్ కలెక్ట్ చేయబోతున్న సినిమాగా ఒక ఎపిక్ రికార్డ్ పెట్టబోతుంది పుష్ప 2. అలా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 240 కోట్ల మార్క్ దాటగా ఇప్పటివరకు 40 కోట్ల పైన ప్రాఫిట్ తో సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 95 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 591 కోట్ల మార్క్ దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1200 కోట్ల మార్క్ దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 620 కోట్లు కావడంతో మరో 29 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ హిట్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో అఫీషియల్ గా వరల్డ్ వైడ్ గా హిట్ అనిపించుకోబోతుంది పుష్ప 2. సో 620 కోట్ల హిస్టారికల్ నెంబర్ బిజినెస్ చేసినా కూడా హిట్ అనిపించుకున్న మూవీగా రే రికార్డ్ పెట్టబోతున్నాడు పుష్పరాజ్. మరి ఫుల్ రన్ లో మూవీ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది పుష్ప 2 10 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.